ప్రియమైన దైవ స్వరూపులారా, ఈరోజు మనం ఆస్తమా అనే డ్రగ్గు మరొకటి తెలుసుకుందాం. ఇదివరకు కాలీబైక్ అనే మందు గురించి కొంచెం చెప్పాం. ఇప్పుడు చెప్పబోయే ఈ మందు కార్బోవెజ్. ఇది బొగ్గు నుంచి తయారు చేసే ఒక ఔషధం. ఇది వీళ్ళ లక్షణాలు, వీళ్ళకి ఎలా ఉంటారు అనే విషయం తెలుసుకుంటున్నాం. కార్బోవెజ్ అనేది బొగ్గు నుంచి చేస్తారు కాబట్టి ఈ ఔషధం వీళ్ళకు చల్లగాలి కావాలి, వెచ్చదనం వీళ్ళు భరించలేరు. నెక్స్ట్, వీళ్ళకు ఆయాసం వచ్చిందంటే ఒక 2-3 ఫ్యాన్లు పెట్టినా కూడా ఆ గాలి సరిపోదు. కానీ మళ్ళీ వాళ్ళ తల దగ్గర విసనకరతో ఊపుతూనే ఉండాలి. అంటే అంత గాలి కావాలి. వీళ్ళకు గాలి లేకపోతే ఆ ప్రాణం పోయినంత పనిగా ఉంటుంది. కాబట్టి ఇలాంటి వ్యక్తులు ఆయాసానికి గురైనారు అంటే మీరు కార్బోవెజ్ 200C అనే ఔషధాన్ని వేస్తే ఈ ఫ్యాన్లు పెట్టడము, ఈ ఇసరడాలు ఇవన్నీ ఉండవు. కానీ కార్బోవెజ్ వాళ్లకు ఎక్కువగా వాళ్ళు ఒక రకంగా కమాండ్ చేసేవాళ్ళు ఇళ్ళల్లో. అత్త కార్బోవెజ్ అనుకోండి, ఇంకా కోడలు ఇంకా తట్టుకోలేదన్నమాట. అంత కమాండింగ్ చేసే మనస్తత్వం ఉండే ఈ కార్బోవెజ్ లక్షణాల్లో ఇది కూడా మనం గ్రహించాలి. ఈ కార్బోవెజ్ కాలీబైక్ వాడికి చల్లగాలి పడదు, వెచ్చదనం కోరుకుంటాడు. కార్బోవెజ్ అతను వెచ్చదనం సరిపోదు, చల్లగాలి కావాలి. ఈ రెండింటినీ ఈ ప్రేమలోకి తేవడానికి కారణం ఏమిటంటే కాలీబైక్ వాడికి తెల్లారుజామున మాత్రమే సమస్య వస్తుంది. కార్బోవెజ్ వాడికి దానికంటూ టైం ఏమేం లేదు. వీళ్ళు మాత్రము ఎప్పుడు వచ్చినా కూడా చల్లగాలి కోసమే ఆరాటపడతారు. కాలీబైక్ అయినా వెచ్చదనం కావాలని ఆరాటపడతాడు. ఈ కాలీబైక్ అయినా చల్లగాన్ని భరించలేడు, వెచ్చదనం వల్ల కొంచెం ఉపశమనం ఉంటుంది. కార్బోవెజ్ అతను చల్లగాలి కావాలి, వెచ్చదనం అతను భరించలేడు. అందుకు ఈ ప్రేమలోకి 2 మందులు తేవడానికి కారణం ఇది మీకు బాగా అర్థం కావాలనే ఉద్దేశంతో సింపుల్గా మనం పెద్ద భారతంలాగా లేకుండా ఈ కాలీబైకు కార్బోవెజ్కు మీరు ఈ ఇద్దరిలో ఎవరు అనే విషయము సింపుల్గా చెప్తున్నాను. కాబట్టి మీరు అర్థం చేసుకొని మీరు
మీరు ఇంకా లోతుగా పోయి ఆన్లైన్ క్లాసులు వింటే ఇంకా మీకు కొన్ని విషయాలు తెలుస్తాయి కాబట్టి దీని గురించి చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్, ఈ ఖాళీ బైకు కార్బో వెజ్జు. ఖాళీ బైక్ ఏమో మినరల్కి సంబంధించింది, కార్బో వెజ్ వచ్చేసి బొగ్గు నుంచి తయారు చేసి అవుతాం. వీళ్ళు ఒకరు తూర్పు ఒకరు పరమట్లాగా ఇద్దరు ఆస్తమాకు సంబంధించిన వాళ్ళైనా వీళ్ళు ఆస్తమా అనే రోగము పేరు. ఖాళీ బైకు కార్బో వెజ్ అయినా వీళ్ళు రోగులు. హోమియోపతిలో రోగులకు మందు ఇస్తారు కానీ రోగానికి మందు ఇవ్వరు. రోగానికి మందు ఇచ్చేది అలోపతి, రోగికి మందు ఇచ్చేది హోమియోపతి. వాళ్లకు వీళ్ళకు తేడా ఏంటంటే వాళ్ళు ఎంతమంది వచ్చినా ఎవరు వచ్చినా ఆస్తమాకు సంబంధించింది వానికి పడుతుందా పట్టదా, వాని పరిస్థితి ఏమిటి ఎన్ని సంబంధం లేదు. అందరికీ బెటసాల్ ఇట్లాంటి ఒకే మందును అందరికీ ఇచ్చేస్తారు. కానీ హోమియోపతిలో కుదరదు. ఖాళీ బైక్ వాడికి ఈ లక్షణాలు ఉండాలి, కార్బో వెజ్ వాడికి ఈ లక్షణాలు ఉండాలి. ఇవి కార్బో వెజ్జోనికి ఖాళీ బైక్ వేయడానికి లేదు. ఖాళీ బైకు సంబంధించిన లక్షణాలు ఉన్నవాడికి కార్బో వెజ్ వేయడానికి వీలు పడదు. కానీ అంత సులభంగా పెద్ద కన్ఫ్యూజ్ కాకుండా ఈ వీడియో మీరు ముందు పెట్టుకొని వీడు కార్బో వెజ్ వాడా ఖాళీ బైక్ వాడన్న విషయం సింపుల్గా తెలియజేయడానికి నేను ప్రయత్నిస్తున్నాను. దయచేసి ఈ వీడియోను మీరు బాగా అప్పటికప్పుడు ఆ 2 మందులు పెట్టుకొని అప్పటికప్పుడు అప్పుడప్పుడే డిసైడ్ చేసుకునే అవకాశం వస్తుంది. కాబట్టి వీళ్ళిద్దరికీ ఒకరు కుడి ఒకరు ఎడమ.